యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. మళ్ళా చదువుకుందాము. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. మనం చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకై దీవించును గాక. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నామంటే, పోయిన వారము మన ప్రసంగము కొంచెం మధ్యలోనే పూర్తి చేయలేకపోయాను. పోయిన వారం మనం విన్న వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూలోకంలో పుట్టినప్పుడు లేదా ఈ లోకంలో ఆయన పుట్టి ఆయన జీవించిన జీవితం అంతా 33.5 సంవత్సరాలు. అని ఈ లోకంలో జీవించింది చాలా తక్కువ సమయం, కేవలము 33.5 years మాత్రమే. కానీ లోకాన్ని ఎంత ప్రభావం చేస్తున్నాడో చూడండి. ఎంతకాలం జీవించామనేది ముఖ్యం కాదు, మనం ఎలా జీవించామనేది ముఖ్యం. పాత నిబంధన గ్రంథములో దీర్ఘాయుష్ అనేది ఒక పెద్ద ఆశీర్వాదం. కొత్త నిబంధనలో దీర్ఘాయుష్ లేదండి. శిష్యుడు, మొట్టమొదటి శిష్యుడు లేకపోతే మొట్టమొదటి హతసాక్షి ఎవరు చెప్పండి? స్టెఫెను. ఎంతకాలం జీవించాడు? నేను అనుకుంటున్నాను బిలో 30 రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఎంతమంది దేవుని సేవకులు, మిషనరీలు హతసాక్షులు అయిపోయినారు. మొట్టమొదటి శిష్యుడు, మొట్టమొదటి సోదరుడు వచ్చి చెప్పండి, ఫస్ట్ సోదరుడు, ఫస్ట్ బ్రదర్ ఎవరు హతసాక్షి అయింది? ఎవరు? స్టెఫెను. శిష్యులలో మొట్టమొదటి శిష్యుడు హతసాక్షి ఎవరంటే జేమ్స్ కదా. యాకోబు సహోదరుడు, యోహాను సహోదరుడైన యాకోబు లేదా జెబెదయి కుమారుడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. నాట్ ఈవెన్ 40s, 35లో ఆయన హతసాక్షి చేయబడి ఉంటాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో మాత్రమే దీర్ఘాయుష్ అనేది ఓల్డ్ టెస్టిమెంట్ బ్లెస్సింగ్. న్యూ టెస్టిమెంట్ బ్లెస్సింగ్ దీర్ఘాయుష్ న్యూ టెస్టిమెంట్ బ్లెస్సింగ్ కాదు. న్యూ టెస్టిమెంట్ బ్లెస్సింగ్స్ చెప్పండి. దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, పాప క్షమాపణ, నిత్య జీవం, మోక్ష రాజ్యం, అంతరంగములో శాంతి, సమాధానం, సంతోషం. ఓల్డ్ టెస్టిమెంట్ బ్లెస్సింగ్ చెప్పండి. చదువు, ఉద్యోగము, మంచి అల్లుడు, మంచి కోడలు, మంచి భర్త, మంచి భార్య, చెప్పండి. ఆస్తిపాస్తులు, పొలాలు, పశువులు, వెండి బంగారాలు, మంచి మేడలు, మిద్దెలు. కొత్త నిబంధనలో నాకు ఒక్క ఆశీర్వాదం చూపించండి, శరీర సంబంధమైన ఆశీర్వాదం. నో, ఇస్తాడు దేవుడు. నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పాడు. కొత్త నిబంధనలో ఇవ్వడని కాదు, ఇస్తాడు. కానీ అవి అస్సలు ఏమాత్రం కూడా ప్రాముఖ్యమైనవి కానే కాదు. డబ్బు కొత్త నిబంధన ఆశీర్వాదం కానే కాదు. హిందువులు, ఇతరులు, ఇతర దేవతలను, దేవుళ్ళను పూజించే వాళ్ళు మనకంటే ఎక్కువగా కోటీశ్వరులుగా ఉన్నారు. నీకు నాకు ఒక బిల్డింగ్ ఉంటే, నీకు నాకు ఒక కారు ఉంటే, వాళ్ళకు 3 కార్లు, 4 కార్లు, 5 బంగళాలు. నీ దగ్గర లక్షలు ఉంటే వాళ్ళ కోట్ల రూపాయలు ఉంటాయి. దేవుడి బిడ్డలారా గమనించండి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మంది భక్తుల చరిత్రలు చదివాను. అందుకే సవాలు చేయబడి నేను సేవకు రావడం జరిగింది.
చిన్నప్పుడు సాధు సుందర్ సింగ్ పుస్తకాన్ని నేను చదివాను. ఏమని రాసిందో తెలుసా? ఆయనకి ఎప్పుడైతే 34 సంవత్సరాలు వచ్చినాయో చాలా బాధపడిపోయినాడంట సాధు సుందర్ సింగ్. ఎందుకు? నా రక్షకుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు, అయ్యో నేనెందుకు త్వరగా చనిపోలేదు, నా రక్షకుడు 33 సంవత్సరాలు జీవించాడు అని చెప్పి నేను ఇంకా ఎందుకు జీవించాలనుకున్నాడంట ఆయన. దేవుని బిడ్డలారా, గమనించినారా? ఈ లోకంలో యేసు ప్రభు 33 సంవత్సరాలు జీవించిన ప్రపంచమంతటిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన దేవుని బిడ్డలారా, గమనించండి. ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. వాట్ ఎవర్ డన్ ఫర్ క్రైస్ట్ ఇన్ హిస్ విల్ లాస్ట్. ఒకే ఒక జీవితం త్వరగా గతించిపోతుంది. ఆయన చిత్తములో నువ్వు ఆయన కొరకు ఏదైతే చేస్తావో అదే కలికాలం నిలిచిపోతుంది. చాలా మంది డిసెంబర్లో యేసు ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నారు. అంతటితో సరిపోతుందా? యేసు ప్రభు ఎలా జీవించినాడో, ఆయన 33.5 సంవత్సరాల జీవితం ఏంటో, ముఖ్యంగా 30 సంవత్సరాల జీవితం ఏంటో మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన 33 సంవత్సరాలు 2 భాగాలు. చర్చిలో చాలాసార్లు చెప్పాను. 30 years ఆఫ్ హిస్ సీక్రెట్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, 3.5 years ఆఫ్ హిస్ పబ్లిక్ లైఫ్. యేసు ప్రభు జీవితము 2 భాగాలు. 30 సంవత్సరాల యొక్క చెప్పండి రహస్యమైన జీవితం, 3.5 సంవత్సరాల చెప్పండి 3.5 సంవత్సరాల బహిరంగ జీవితం. 30 ఏళ్ళ రహస్య జీవితాన్ని పోయిన వారము మళ్ళా 3 భాగాలు చేసుకున్నాం. 30 ఏళ్ళ రహస్య జీవితంలో 3 భాగాలు చెప్పండి. పోయిన వారం మనం విన్నాం. యేసు ప్రభు యొక్క 30 ఏళ్ళ రహస్య జీవితం యొక్క 3 భాగాలు చెప్పండి. నంబర్ 1 ఆయన బాల్యము, నంబర్ 2 ఆయన యొక్క యవన జీవితము, నంబర్ 3 ఆయన యొక్క పోయిన వారం మనం విన్నాం కౌమార్య దశ కదా, అడల్ట్ లైఫ్. His childhood, number 2 his youth, number 3 his adult life. పోయిన వారం 2 మనం విన్నాం. ఆయన బాల్యాన్ని గురించి మనం విన్నాం. ఏంటి ఆయన బాల్యం చెప్తారు ఎవరైనా? పోయిన వారం విన్నది, బాలుడైన యేసు దేవుని దయందును మనుషుల దయందును వయస్సునందును జ్ఞానమందును వర్ధిల్లుచుండెను. పోయిన వారం చదువుకున్నాం లూకాసు వార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఆయన బాల్య దశ గురించి మనం విన్నాం. రెండవదిగా ఆయన యవన జీవితాన్ని గురించి విన్నాం. యవన జీవితం ఏం చెప్పండి? 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో గడుపుతున్నాడు. వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు. టీచర్ ఏం చేస్తాడు? ప్రశ్నలు అడుగుతాడు, జవాబులు కూడా చెప్తాడు. ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళను ప్రత్యుత్తరం కూడా ఇస్తున్నాడు వాళ్ళకు. ఆయన యవన ప్రాయంలో దేవాలయంలో సమయాన్ని ఆయన గడిపినాడు. ఇంకొక మాట పోయిన వారం గుర్తు చేసుకున్నాం కదా, తల్లిదండ్రులు మళ్ళా వెనుకొచ్చి ఏంటి నాన్న ఇట్లా చేశామంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా కదా? ఏమని చెప్పాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు నన్ను ఎరగరా? దేవుని బిడ్డలారా గమనించండి. యవన వయసులో ఆయన తండ్రి పని. ఆ తర్వాత పోయిన వారం గుర్తు చేసుకున్నాం, నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తన యవన కాలంలో చెప్పండి ఏం చేశాడు? ఆయన వారికి లోబడి ఉండెనని రాయడు. పోయిన వారం ఇంతవరకు మనం విన్నాం. ఆయన బాల్యం గురించి విన్నాము, మన యవన జీవితాన్ని గురించి. యవనం అంటే ఏం చెప్పండి?
13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్. ఇప్పుడు ఆయన యొక్క అడల్ట్ లైఫ్, కౌమార్య దశ అంటారు కదా, దాని గురించి మనం ఈరోజు వినబోతున్నాం. ఏం వాక్యం చదువుకున్నాం? యేసు ప్రభువు 20 ఏళ్ళ పైబడి ఆయన యొక్క కౌమార్య దశలో ఆయన ఎలా జీవించినాడో చూడండి. ఒక్క వచనం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. యేసుక్రీస్తును మనం అతడు అనకూడదు, ట్రాన్స్లేషన్ తప్పు. యేసు ప్రభుని ఏమని చెప్పాలి మనము? ఆయన. అతడు అనేది సరైన ట్రాన్స్లేషన్ కాదు. ఆయన కదా, అతడు ఆయన ఎదుట పెరిగాను, తండ్రి ఎదుట పెరిగాను. యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి ఎదుట నడుచుకున్నాడు. మనం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు అనేటువంటి సంభాషణ వింటున్నాడనే ఆ దృక్పథంతో మనం జీవించాలి. అతడు లేదా యేసు ప్రభువు ఆయన ఎదుట పెరిగాను. ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో మనము గడపాలి. అందుకే భక్తులు అన్నారు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ఏలియా మాటలు చెప్తాడు, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నాను, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. 24/7 ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉండాలి, ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అపోస్తుల కాల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఒక మాట, అది మెస్సియానిక్ సామ్ 16వ కీర్తనలో నుండి తీయబడింది. ఇది యేసు ప్రభు చెప్పిన మాటనే. చూడండి 22-25 చూడండి. అపోస్తుల కాల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, అనగా దావీదులో క్రీస్తు ఆత్మ ఉండి పలుకుతున్నాడు అనమాట. 2:25 చూడండి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించేటప్పుడు ఎప్పుడు కూడా తండ్రిని తన ఎదుట పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు తన తండ్రిని తన ఎదుట పెట్టు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. గమనించినారా దేవుని బిడ్డలారా? మనం కూడా ఎప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఈ అవగాహన కలిగి మనం జీవించాలి. యేసు ప్రభు కౌమార దశలో ఉన్నప్పుడు తండ్రి ఎదుట ఆయన పెరిగినాడు. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగినాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 30 ఏళ్ళ రహస్య జీవితంలో ఆయన ఎలా జీవించాడో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడకు వడ్లవాడు కాడా? యేసు ప్రభు బహిరంగ పరిచర్యకు రాకమునుపు ఆయన చేసింది ఏంటి తెలుసా? కార్పెంటరీ వర్క్ చేశాడు. కార్పెంటరీ వర్క్ ఎంత కష్టమైందో తెలుసా? ఇప్పుడంటే చాలా మిషన్స్ వచ్చినాయి, టూల్స్ వచ్చినాయి. పూర్వకాలంలో కార్పెంటరీ వర్క్ అనేది చాలా కష్టం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన వడ్లవాని పని చేసి, వడ్లవాడు కాడా అని ఉంది.
యేసుక్రీస్తు ఎవరంటే ఈ లోకంలో ఎంతో కష్టపడి ఆయన పనిచేసినాడు. ఇక్కడ చాలా మంది యవన బిడ్డలు వచ్చినారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు కష్టపడితే రేపొద్దున నువ్వు సుఖపడతావు. ఇప్పుడు నువ్వు సుఖపడితే రేపొద్దున ఎంతో కష్టపడతావు. బాగా చదవండి కదా. చిన్న ఉద్యోగమైనా సరే మీరు తప్పకుండా చేయండి. నేను యవనస్తులకి ఏం చెప్తానంటే 2,000 రూపాయలు 3,000 రూపాయల జీతమైనా చేరండి. ఫస్ట్ ఒక 1 year మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి. ఒక 1 year మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా కంపెనీసే మీ ఎంట పడతాయి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉందిగా. ఫస్ట్లో మాత్రం 1 సంవత్సరం 1.5 సంవత్సరం కష్టపడి ఉద్యోగం చేయండి. ఫస్ట్లో మీరు కష్టపడితే రేపొద్దున మీరు సుఖపడతారు. యేసు ప్రభు ఈ లోకములో సృష్టికర్త, దేవాది దేవుడు. ఈ లోకంలో ఆయన నడుములు వంచి ఆయన పనిచేసినాడు. చరిత్ర ఏం చెప్తుందంటే తన స్టెప్ ఫాదర్ ఎవరు, యోసేపు చనిపోయినాడు. అంత లేనిది శిలువ పైన తన యొక్క తల్లిని యోహానుకి ఎందుకు అప్పగిస్తాడు చెప్పండి? తన స్టెప్ ఫాదర్ యోసేపు చనిపోయినాడు కాబట్టి తన కన్న తల్లిని శిష్యుడైన యోహానుకి అప్పగించినాడు. అంటే తన ఫాదర్ చనిపోయినాడు అన్నమాట. స్టెప్ ఫాదర్ జోసెఫ్. కుటుంబ భారము జ్యేష్ఠునిగా అంతా యేసుక్రీస్తు మీద పడింది. కొంతమంది బోధకులు ఏం చెప్తారంటే యేసు ప్రభు ఒక చిన్న బిజినెస్ చేసేవాడు. విశ్వాసులు బిజినెస్ చేయొచ్చా చేయకూడదా? నిన్న కూడా నన్ను ఎవరో ప్రశ్నించినారు. చేయొచ్చు, నీతి నిజాయితీగా చేయి, మోసం చేయొద్దు. బిజినెస్ ఏదో మంచి బిజినెస్ చేయి. పోయిన వారం ఏం చదువుకున్నాం? January 1st రోజు మనం దేవుని వాక్యం విన్నాం కదా. చెప్పండి. మరియు మద్యముతో మత్తులై ఉన్నకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. పొగాకు పండించవచ్చా? పొగాకు పంటలు వేయచ్చా? అంతకుముందు మేము అక్కడ వేరే ఊర్లోకి వెళ్తూ ఉంటాం కదా. విశ్వాసులు బీడీలు చుడుతున్నారు. బీడీలు 100 బీడీలు జరిపి 100 బీడీలు కడితే దాంట్లో ఒక చిన్న ఆకు ఉంటుంది, దాంట్లో కొంచెం పొడేస్తారు, చుట్టుతారు, చిన్న ఇది చేస్తారు. చేయొచ్చా? దేవుని బిడ్డలు సినిమాలలో పని చేయొచ్చా? టైలర్గా లేదు ఇంకేదైనా కానీ చేయొచ్చా? దేవుని బిడ్డలు చెప్పండి గుట్కాలు అమ్మచ్చా? దేవుని బిడ్డలు దుర్వ్యాపారం చేయొచ్చా? నో. మంచి వ్యాపారం చేయి, మంచి పని చేయి, మంచి ఉద్యోగం చేయి. దేవుని వాక్యం ఒప్పుకోండి. యేసు ప్రభు హి వాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఇలాంటి బల్లలు ఎన్ని చేశాడో, కుర్చీలు ఎన్ని చేశాడో, తలుపులు ఎన్ని చేశాడో, కిటికీలు ఎన్ని చేశాడో, నీతిగా నిజాయితీగా కదా. తనకు ఎంత ఖర్చు పెట్టాడు, తన యొక్క కష్టాన్ని తనకు చేసిన దానికి ఎంత లేబర్ ఛార్జెస్ ఎంతో కదా, న్యాయంగా దానికి విలువను పెట్టి యేసు ప్రభు బహుశా అమ్ముంటాడేమో. వడ్లవాడని పిలువబడ్డాడు దేవుని బిడ్డల. కుటుంబాన్ని అయినా పోషించినాడు. ఏదైనా నువ్వు మంచి పని చేయాలి. మోసంతో కూడిన వ్యాపారాలు, మోసంతో కూడిన ఉద్యోగాలు, మోసంతో కూడిన పనులు నువ్వు చేయకూడదు. ఎక్కడుందా వాక్యము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వాక్యం ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాము. 4వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాడు. దొంగిలు వాడు ఇక మీద దొంగిలొచ్చు. దొంగతనం ద్వారా కూడా నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, బాగా సంపాదించవచ్చు. దేవుని బిడ్డలారా, పనిచేసేవాళ్ళు, ఆఫీసులో పనిచేసేవాళ్ళు చూడండి, స్టేప్లర్ పిన్ను కూడా తెచ్చు. స్టేప్లర్ పిన్ ఎంత ఉంటుంది చెప్పండి? ఇంతే ఉంటుంది. గుండు సూది ఏముంటుంది? గుండు సూది ఇంతే ఉంటుంది. గుండు సూది కూడా తెచ్చుకోకూడదు. పేపర్లు తెచ్చుకోకూడదు.
హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు టీచర్లు కాటను తెచ్చుకోకూడదు. దొంగిలు వాడికి మీరు దొంగిలక చెప్పండి, అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. మంచి పని చెయ్యి, మంచి వ్యాపారం చెయ్యి, మంచి ఉద్యోగం చెయ్యి. అంటే నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను కదండి, నాకున్న ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. కొంతమంది రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు. రియల్ ఎస్టేట్ కదా, భూములు అమ్మడము, భూములు చెప్పండి, ఒకరి ధర తీసుకుంటారు, ఇంకొకరికి అమ్ముతారు. మళ్ళా వీళ్ళ దగ్గర కమిషన్, వాళ్ళ దగ్గర కమిషన్. నాకు తెలిసినంత ఇవన్నీ దైవ మార్గాలు కాదు. కష్టపడి పని చేస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను నీ డబ్బును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించినాక, దొంగిలు వాడికి మీద దొంగిలక అక్కర గలవానికి పంచి పెరటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్పెంటరీ వర్క్ చేసి తన కుటుంబాన్ని పోషించినాడు. కొంతమంది సోమరులుగా ఉంటున్నారు, ఎవరిని పెట్టారు. నో, నువ్వు ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని చేయాలి. ఐడిల్ హ్యాండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్ షాప్. ఏదో ఒకటి నువ్వు పని చేయాలి, కష్టపడాలి. దేవుని బిడ్డలారా గమనించండి. తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉంటే, నువ్వు మీ ఇంట్లో ఒక మనవుడుగా ఉన్నావో, ఒక కుమారుడుగా, కుమార్తెగా, పిల్లవాడుగా ఉన్నావో నాకు తెలియదు. ఏ ఇంట్లోనైనా పిల్లలు కానీ మనవరాలు కానీ ఉంటే వీళ్ళు ఏం చేయాలా? మొదట తమ ఇంటి వారిల భక్తి. కొంతమందికి ఇంట్లో భక్తి ఉండదు, కానీ చర్చిలో అబ్బా ఏం భక్తి, ఏం భక్తి, ఎంత ఆరాధన, ఎంత స్తుతి, ఎంత భక్తి, ఎంత ముసుగు కదండి. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఎంత భక్తి. ఇంట్లో నీకు భక్తి లేదు, చర్చిలో భక్తి ఉంది. ఒప్పుకుంటాడా దేవుడు? చెప్పండి. ఈ లైట్ ఎక్కడ ఎక్కువ ప్రకాశిస్తుంది? ఇప్పుడు ఈ లైట్ ఉంది నా దగ్గర, అక్కడ ఎక్కువ ప్రకాశం ఉంటుందా, ఇక్కడ ఎక్కువ ప్రకాశం ఉంటుందా? నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ మెయిన్. నువ్వు ఇంట్లో దాదాపు రోజుకి 8 గంటలు 10 గంటలు బయట ఉంటావు, మిగతా 14 గంటలు ఎక్కడ ఉంటావు? ఇంట్లో ఉంటావు. లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ వెలుగు ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంట్లో ఎక్కువసేపు ఉంటావు, కాబట్టి చర్చిలో కంటే ఎక్కువగా నీ భక్తి ఇంట్లో కనపడాలి. దేవుని బిడ్డలారా గమనించండి. భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట తమ ఇంటి వారిల భక్తి కనపరచుటకును, ఇంకా చూడండి ఏమని రాయబడిందో, అంత మాత్రం కాకుండా తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలి. ఎంతమంది విశ్వాసులండి తల్లిదండ్రులను పట్టించుకోరు. ఎప్పుడైనా వేరే వాళ్ళను గమనించండి, అప్పుడు నువ్వేం చేయాలి? మా తల్లి కూడా నన్ను ఇంత కష్టపడి ఉంటుంది కదా, నా తల్లి కూడా ఎంత కష్టపడి ఉంటుంది. డాడీ ఎంత చెమట కార్చి, నువ్వు చిన్నప్పుడు నీకు తెలియదు, మీ డాడీ ఎంత కష్టపడి చెమట కార్చి, రక్తం కార్చి నేను పెంచి పెద్ద చేసి ఉంటాడు తెలుసా. నీ తల్లి ఎంత పొదుపు చేసి సంసారాన్ని నడిపించి ఉంటుంది. నీకు ఎన్ని ఫీజులు కట్టుంటారు వాళ్ళు. నేను ఎంత, వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినకుండా పిల్లలు పెడతారు తల్లిదండ్రులు. భయంకరంగా వాళ్ళు కష్టపడి పిల్లలు పెంచి పెద్ద చేస్తారు. నీ తల్లిదండ్రులు ఎన్నడే కానీ మర్చిపోవద్దు కదా. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జీవించేటప్పుడు కుటుంబ బాధ్యత తీసుకొని ఆయన వడ్లవాణి పనిని చేసినాడని దైవ గ్రంథం అనే బైబిల్ చెప్తుంది. సోమరిగా ఉండద్దు, కష్టపడు. మమ్మీకి కానీ డాడీకి కానీ ఎప్పుడైనా సిక్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు, ఆ బాధ్యత తీసుకో. ఈ రోజుల్లో కొంతమంది మా కూతురు పుడితేనే మంచిది అనుకుంటున్నారు. ఒకప్పుడైతే కూతురు
వద్దనుకునే వాళ్ళు కొంతమంది ఈ రోజుల్లో కొంత భయం అవుతుంది. కొడుకు పుట్టిన తర్వాత కూడా కనీసం ఒక కూతురైనా ఉండాలండి. కొడుకు చూసే వాళ్ళు లేరు, తక్కువ. పెళ్ళయిందంటే, భార్య వచ్చిందంటే కొడుకు మారిపోతాడు కదా. ఈ భార్య కూడా అంతే కదా. భార్య ఏం చేస్తుంది, వాళ్ళ మమ్మీ డాడీ వస్తే మొత్తం ఎంత బాగా లోపలికి ఆహ్వానిస్తుంది అంటే, భర్త యొక్క తల్లిదండ్రులు వస్తే సూట్ కేసులు బయటే పెడుతుంది, ఫస్ట్ రూమ్ వరకే కదా. కొంతమంది సోదరులు నవ్వుతున్నారు, విచ్ ఈస్ ట్రూ. మీ తల్లిదండ్రులు వస్తే, సిస్టర్స్ వినండి, మీ తల్లిదండ్రులు వస్తే మాత్రము బాగా లోపల తీసుకెళ్తావు, సూట్ కేసులన్నీ బెడ్రూమ్ తీసుకొస్తావు. భర్త తల్లిదండ్రులు వస్తే ఫస్ట్ రూమ్ వరకే మీరు పరిమితం. దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? దేవుని బిడ్డలారా, బి ప్రాక్టికల్. దైవ గ్రంథంలోని మాటలని జీవితంలోనికి, మన జీవితంలోని అనుభవంలోకి రావాలి. యేసు ప్రభు కుటుంబాన్ని ఎంత పోషించినాడు, సిలువలో ఉన్నప్పుడు తన తల్లి గురించి ఎంత పట్టించుకున్నాడు. దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం లేదా 4వ అధ్యాయం చూడండి, 12వ వచనం లాస్ట్ 3 లైన్స్ చదవండి. ఫస్ట్ Thessalonians 4th chapter 12th verse లాస్ట్ 3 లైన్స్ చదవండి. మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరలోజోలికి పోవద్దు. నీ స్వంత కార్యములు, సొంత పని, ఉద్యోగం, వ్యాపారం, సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాం. చేతులతో పనిచేయండి కదండి. దేవుని వాక్యం అలా చెప్తుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చూడండి, 2 Thessalonians ఏమని రాయబడిందో చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. 2 Thessalonians chapter 3 verse 10 చూడండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి. దేవుని సేవకులు కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తారు, కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తారు. దే హ్యావ్ దట్ అథారిటీ. దైవ సేవకులకు అథారిటీ ఉంది, సంఘ పెద్దలకు అథారిటీ ఉంది. ఏమంటున్నాడు? మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాం. కొంతమంది మీరు పరలోజోలికి పోతున్నారు, ఏ పని చేయడం లేదు. మీరు ఎవరైనా పని చేయకపోతే బోధన కూడా చేయొద్దని మీకు ఆజ్ఞాపిస్తున్నామని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సేవకు రాకమునకు 30 ఏళ్ల వరకు బాలదశ తర్వాత కార్పెంటరీ వర్క్ చేసి ఆయన కుటుంబాన్ని పోషించాడు. ఆ తర్వాత చూడండి, మూడవదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. Hebrews 10th chapter verse 10 verse 7 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం లేదా 5 నుంచి చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడే, బహిరంగ పరీక్షలకు వచ్చినప్పుడు కాదు, ఈ లోకమందు ప్రవేశించినప్పుడే ఏమని చెప్పాడు తండ్రి? గాడ్ ద సన్, గాడ్ ద ఫాదర్కి ఏం చెప్పినాడు చూడండి. బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నా ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, సేవకు వచ్చినప్పుడు కాదు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? తండ్రి నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం
దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించేటప్పుడు సేవకు రాకముందు ప్రతిరోజు కూడా దేవుని చిత్తమే చేశాడు. అలాంటి చోటుకు వెళ్ళి, లేదా ఇక్కడ చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి కదా. ఎప్పుడు 24/7 యేసుక్రీస్తు దేవుని చిత్తములో ఆయన. నువ్వు చెప్పగలవా, అన్నా నేను దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నాను? ఆర్ యు ఇన్ ద సెంటర్ ఆఫ్ హిస్ విల్? దేవుని చిత్తం యొక్క కేంద్రంలో నీవు ఉన్నావా? మరి 2 వచనాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఏనాడు కూడా యేసుక్రీస్తు తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూసారా, దేవుని బిడ్డలారా, ఆయన సేవకు రాకమున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని మనము గమనిస్తా ఉన్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ఆయన సేవకు రాకమున్నప్పుడు బైబిల్లో అయితే లేదు, కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఆ రోజుల్లో ఒక సమాజ మందిరంలో మాత్రమే ధర్మశాస్త్రం ఉండేది. బైబిల్ అప్పుడు పూర్తి లేదు. యేసు ప్రభు అక్కడ రబ్బీ అని ఉంటారు, రబ్బీ సమాజంలో రబ్బీ అని ఉంటాడు. ఆయన అడిగి రిక్వెస్ట్ చేసుకొని చెప్పండి వాక్యాన్ని చదువుతూ ఉండేవాడంటే యేసుక్రీస్తు. ఎట్లా చెప్పగలమంటే కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో ఏముందంటే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అది కూడా మెస్సియానిక్ సాంగ్. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. గమనించినారా దేవుని బిడ్డలారా? యేసు ప్రభు ఆయన సేవకు రాకమునకు దేవుని వాక్యం అంతటినే తన హృదయంలో ఆయన నింపుకున్నాడు. అందుకే శోధన వచ్చినప్పుడు ఏం చేశారు చెప్పండి? ఒక శోధన వస్తే ఒక వాక్యం, ఇంకో శోధన వస్తే ఇంకో వాక్యం, ఇంకో శోధన వస్తే ఇంకో వాక్యం. 3 శోధనలకు 3 వాక్యాలు టకా 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 చెప్పాడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సేవకు రాకమునకు బహుశా ఆయన సమాజ మందిరాలకు వెళ్ళి రబ్బీని అడిగి ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఎన్ని గంటలు 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 యేసు ప్రభు దేవుని వాక్యాన్ని చదివి తన హృదయంలో ఆయన భద్రపరుచుకున్నాడు. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. 40వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతున్నాం. మరొక వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు భూలోకానికి రాకమునకు యేసుక్రీస్తు సేవకు రాకమునకు ఆయన జీవితం ఏంటో మరొకటి కూడా మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. సేవకు రాకమునకు యేసుక్రీస్తు అని యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన యొక్క జీవితం గురించి మనం వింటున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చెప్పండి, 4వ అధ్యాయము 15వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Hebrews 4th chapter 15th verse. యేసు ప్రభు చెప్పండి ఆయన పరిచర్యకు రాకున్నప్పుడు యవన ప్రాయంలో కౌమార దశలో ఉన్నప్పుడు బిలో 30 years ఆఫ్ హిజ్ ఏజ్లో ఆయన పొందిన ఎక్స్పీరియన్స్ చూడండి. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, హ్యూమన్ లిమిటేషన్స్ అంటారు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. ఇప్పుడు చదవండి. సమస్త విషయములలో మన వలనే శోధింపబడను. He was tempted in all points like us. కదండి, మన వలనే ఆయన శోధింపబడినను. ఏమంట? సమస్త విషయాల్లో శోధింపబడ్డాడు. యేసు ప్రభు ఎన్ని రకాలుగానే శోధింపబడ్డాడు. ఇప్పుడు ఆయన పెళ్లి కాని స్త్రీకి పుట్టాడు కదా. ఎంతమంది నిందించినారు, ఎన్ని అడ్డ పేర్లు పెట్టినారు.
యేసు ప్రభు ఇలా పోతుంటే ఏమేమని ఉంటారో యేసు క్రీస్తు, పెళ్లిగాల అమ్మాయి పుట్టినాడని కదా, ఇంకా ఏమేమో నజరేతు నుంచి వచ్చిన వాడు, నజరేతు నుంచి మంచిది ఏది రాదు. యేసు ప్రభుని ఎన్ని రకాలుగా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా మన వలనే మనకేమేమి శోధనలు వస్తాయో యేసు ప్రభు లాంటి శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పండి, ఆయన పాప శరీర ఆకారంతో ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు పాపము లేదు కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎందుకు పాపము లేదు, కానీ మన వల్లే ఆయన శోధింపబడ్డాడు. యవన బిడ్డలు కదా, నిజంగా రక్షించబడిన యవన బిడ్డలు కన్నీరు కారుస్తారు. అన్నయ్య నాకు శోధన వస్తుంది. శోధింపబడడం పాపం కాదు, శోధనలో పడితే పాపం కదండి. కొంతమంది కన్నీరుతో చెప్తారు, నాకు ఇలాంటి శోధన వస్తుంది అన్నయ్య, ఎంత శోధన వస్తుంది, శోధన. చూడండి, మనకు ఆదరణకరమైన మాట ఏంటంటే యేసు ప్రభు భూలోకంలో ఆయన ఉన్నప్పుడు మన వల్లే శోధింపబడ్డాడు. అది కూడా ఏంటి, సమస్త విషయాల్లో మన వల్ల శోధింపబడిన ఆయన పాపము లేనివాడు, వాస్ సిన్లెస్ కదా. ఆయన ఎవరంటే పాపము చేయలేదు, ఆయన పాపము లేనివాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం కదా. ఆయన ఎందుకు కూడా ఇన్ హిమ్ దెర్ ఈస్ నో సిన్, కానీ మన వల్లే ఆయన సమస్త విషయాల్లో శోధింపబడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించినారా, యేసు ప్రభు ఈ లోకములో ఎంతగానో శోధింపబడ్డాడు. గమనించండి, యేసు ప్రభు శిలువకు రాకమునుపు ఆయన అనుభవం ఏంటో ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు, ఈ లోకంలో ఆయన సేవకు రాకమునుపు 9:23 లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూక్స్ గాస్పెల్ 9th chapter 23rd verse చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మీకు చాలాసార్లు చెప్పాను, నేను అర్థం చేసుకున్న క్రైస్తవ జీవితంలో, నేను చదివిన బైబిల్లో క్రైస్తవ జీవితం అంతా సులభంగా లేదు. బైబిల్లో రాయబడిన ప్రతి దినం మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటే యేసు ప్రభు కూడా ఏం చేసినట్టు చెప్పండి. యేసు ప్రభు కూడా ప్రతిరోజు సిలువను ఎత్తుకొని, సిలువ అంటే ఏంటి, చెక్క సిలువ కాదు. యేసు ప్రభు చెక్క సిలువను మోసింది ఒక్కరోజే, కానీ ప్రతిరోజు అయినా సిలువను మోసి. సిలువ అంటే చెప్పండి, షేమ్, సఫరింగ్ కదండి. మరి సెల్ఫ్ డినయల్. సిలువ అంటే ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలాగా ప్రతి దినము యేసుక్రీస్తు. క్రాస్ అంటే ఏంటంటే చెప్పండి, షేమ్, సఫరింగ్స్, సరెండరింగ్. దేవునికి మనం అప్పగించుకోండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నన్ను వెంబడించండి అంటే అర్థం ఏంటి, ఆయన తన సిలువనెత్తుకొని ముందుకు వెళ్తా ఉంటే మనం కూడా ప్రతిరోజు ఆయన సిలువనెత్తుకొని వెంబడి. ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో జీసస్. క్రైస్తవ జీవితం పూల పాన్పు కాదమ్మా. అయ్యా గమనించండి, ప్రతిరోజు కూడా మనం సిలువనెత్తుకొని వెంబడించాల్సింది. మీరు వేరే రకంగా అనుకోవద్దు. నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఈరోజు నాకు ఇచ్చావు, ఏ చిన్న ఛాన్స్ దొరికినా సరే, ఏ చిన్న అవకాశం నాకు ఇచ్చినా సరే, నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను నేను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని వెంబడించడానికి సహాయించి. ఎవరో నేను కొడతారు, తిడతారు కదా, అది నీకు ఒక అవకాశం. 10 తిట్లు తిడితే నువ్వు చెప్పండి సిలువను మోసినట్లా? ఎవరో నిందలేస్తున్నారు కదా, ఎవరో నిందలేస్తున్నారు, 10 నిందలు వాళ్ళ మీద వేసినావు అనుకో, అది నువ్వు చేయి జారి విడుచుకున్నట్టు.
కదా. దేవుడికి ఇచ్చిన ప్రతి ఛాన్స్, దేవుడికి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో. యేసు ప్రభు ఈ లోకంలో సేవకు రాకముందు ఆయన ప్రతి దినం తన సిలువనెత్తుకొని కదా ఆయన వెళ్తూ ఉండగా మనం కూడా ఆయన వెంబడించాలి. ప్రతిరోజు ఆయన ఈ లోకంలో సిలువనెత్తుకొని ఆయన ముందుకు సాగినట్లుగా మనం చూడాలి. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ వర్స్ మీకు ఒక్క వచనం చెప్పాను అనుకోండి, యేసు ప్రభు జీవితం అంతా మీకు అర్థమైనట్టే లెక్క. ఒక్క వచనం బైబిల్లో ఎక్కువగా ఆయన 30 ఏళ్ళ రహస్య జీవితం గురించి ఎక్కువ చెప్పబడలేదు. అక్కడొక వచనం, అక్కడొక వచనం, అక్కడొక వచనం. 3.5 సంవత్సరాల జీవితం ఏమో చాలా అధ్యాయాలు రాసి పెట్టారు. యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితం గురించి చాలా అధ్యాయాలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క సీక్రెట్ లైఫ్ గురించి కొన్ని వచనాలు, ఒక వచనం చెప్పాను అనుకోండి, ఆ వచనం పైన మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇదొక్కటి చాలు. ఆయన జీవితం అంటే 30 ఏళ్ళ రహస్య జీవితం ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవాలంటే హెబ్రీ 5:7 చదివితే చాలు. ఏమని రాయబడిందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో, the days of his flesh, శరీరధారి అయి ఉన్న దినములలో 30 ఏళ్ళ రహస్య జీవితంలో యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికనగా తండ్రికి ప్రార్థనలు యాచనలు సమర్పించినాడు. He offered prayers with great lamentations and fears. కదండి, ఏమని రాయబడింది? ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు యొక్క రహస్య జీవితం యొక్క సారాంశం చెప్పండి. యేసు ప్రభు 30 ఏళ్ళ రహస్య జీవితం. ఇది ఒక్క వచనం చాలు. శరీరధారి ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థించినాడు. అవసరమా? దేవుడే, సృష్టికర్తనే, సర్వాధికారే, దేవదూతలందరూ ఆయనకు నమస్కరిస్తారే, సమస్తమును ఆయన మూలంగా కలిగిందే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదే, చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మంటే వచ్చినాడే, ఒకరోజు ఒక శబ్దం విని సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు ఒక్క మాట చెప్తే చాలు, సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారే. అంత సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడుగా ఉన్నప్పుడు చెప్పండి, మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు సమర్పించినాడు. మన శుక్రవారము చౌడయ్య గారు అన్న వాక్యం చెప్పాల్సిన ఫ్రైడే ప్రేయర్ అన్న మిర్యాలు కూడా క్యాంప్కి వెళ్ళారు. కారులో వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. సడన్గా నేను నిలబడ్డాను, నేను వాక్యం చెప్పాను. ఫ్రైడే కూడా ఇదే చెప్పాను. ప్రార్థన అంటే చిల్లక పలుకులు కాదు. కొంతమంది ప్రార్థన చాలా సునాయాసంగా ఏదో నోటికి వచ్చిందంతా వల్లిస్తూ ఉన్నారు. ప్రార్థన అంటే ఒక మంత్రం కాదు కదా. ప్రార్థన అంటే భారముతో, వేదనతో, కన్నీళ్లతో, నిట్టూర్పుతో, అంగలార్పుతో, ప్రసవ వేదనతో, చెప్పసఖ్యము కానీ ఆత్మ మూలములతో, మహారోదనముతో, దుఃఖముతో, శోకముతో, చింతతో చేసేది ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? 6 నెలలు అయిందా? సంవత్సరం అయిందా? ప్రార్థన చేస్తే ఒక చిన్న కన్నీరు బొట్టైనా కారుతుందా? రోదనతో, మహారోదనతో, ప్రసవ వేదనతో, చెప్పసఖ్యముగా ఆత్మ మూలుగులతో ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులు అయిపోయింది కదా. ముద్దలుగా పడుతుందంట. ఆయన చాలా
రక్తనాళాలు చిట్లిపోయి బీపీ పెరిగిపోయి కదా, రక్తపోటు ఎక్కువైపోయి, చెప్పండి, రక్తనాళాలు చిట్లి ముద్దలు ముద్దలుగా ఆడ గెత్సెమనే తోటలో పడిపోయి. అంత భారంతో మనం చేస్తున్నాం. ఎంత డిఫికల్ట్ లైఫ్. నేను చెప్తున్నాను కదా, చాలామంది ఎక్కువ వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. నేను చెప్పాను ఆల్రెడీ, నేను గంట సేపు చేసే ప్రార్థనలో అరగంట 30 గంట నేను నా కోసం చేసుకోండి. నీ కొరకు చేసుకో. ఎంత భక్తి అవసరం, ఎంత పరిశుద్ధ జీవితం అవసరం, ఎంత ప్రార్థన జీవితం అవసరం, ఎంత మరి ఉజ్జీవకరమైన జీవితం అవసరం, ఎంత ఫలించే జీవితం అవసరం. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయమైన ఎదుగుల కొరకు ఎంతో కన్నీరు కావచ్చు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడవండి. ఫస్ట్ నీ పిల్లల నిమిత్తం ఏడవండి. కన్నీటి ప్రార్థన చేసుకున్నావా నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు? ఎంతవరకు 2024 సంవత్సరంలో నీ స్పిరిచువల్ లైఫ్ ఎట్లుంది? ఈ యొక్క 5వ తారీఖు 6వ తారీఖు ఈ 6 రోజుల్లో నీ క్రైస్తవ జీవితం ఎట్లుంది? కొత్త సంవత్సరంలో ఏమైనా మార్పు వచ్చిందా? కనీసం 1 ఇయర్కి ఒకసారి అయినా సరే మనం పరీక్ష చేసుకోవడానికి ఇది ఒక సమయం. దేవుని బిడ్డలారా గమనించండి. లాస్ట్ ఇయర్ నీ లైఫ్ ఎట్లుంది? ఈ యొక్క ఇయర్ నీ లైఫ్ ఎట్లుంది? కొంచెమైనా కనీసం 10%, 20% అయినా నువ్వు క్రీస్తు సారూప్యానికి ఎదిగావా? ఏమైనా ఆత్మీయమైన ఎదుగుదల కొంచెమైనా వచ్చిందా? పరీక్ష చేసుకోవాలి. మహారోదనముతో కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, నెక్స్ట్ చదవండి, భయభక్తులు కలిగి జీవించాడు. గాడ్ ద సన్, గాడ్ ద ఫాదర్, కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాడు. నీకు దేవుడు అంటే భయమే లేదు, భక్తే లేదు. ఉందా? పరీక్ష చేసుకో. అసలు నీకు దైవ భయం ఉందో లేదో నిన్ను నీవు పరీక్ష చేసుకో. యేసుక్రీస్తు భూలోకం ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అసలు నీ ప్రార్థన అంగీకరించాడన్న విశ్వాసం నీకుందా? నీ ఆరాధన అంగీకరించాడన్నటువంటి కాన్ఫిడెన్స్ నీకుందా? కానుకేసావు కదా, నీ కానుక దేవుడు అంగీకరించాడని కాన్ఫిడెన్స్ ఉందా? ఫస్ట్ నీ లైఫ్ను దేవుడు అంగీకరిస్తే ఆ తర్వాత మిగతా వాటిని దేవుడు అంగీకరిస్తాడు. ఆయన అంగీకరింపబడ్డాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుంది. ఆ తర్వాత చూడండి, మరొక వచనం చదివినా కూడా మీకు టోటల్గా అర్థమైపోతుంది యేసు ప్రభు జీవితం ఎటువంటిది. ఆయన మరి సేవకు రాకమునుపు ఆయన 30 years ఆఫ్ సీక్రెట్ లైఫ్ ఎట్లా ఉంది అనేది ఈ వచనం చదివినా కూడా మీకు టోటల్గా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 22. లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనం చదివితే మీకు టోటల్గా అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు పరలోక తండ్రి ఏమన్నాడు? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆయన ఆకాశం నుండి వచ్చెను. ఎప్పుడు చెప్పండి? ఎవరైనా చెప్తారా? ప్రసంగాలు చేశాడా ఇంతవరకు? గ్రామాలకు వెళ్ళాడా ఇంతవరకు? సేవ చేశాడా ఇంతవరకు? ఏమైనా దయ్యాలు వెళ్ళగొట్టాడా ఇంతవరకు? అద్భుతాలు ఏమైనా చేశాడా ఇంతవరకు? యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? కానా వివాహంలో నీళ్ళు ద్రాక్షారసం. ఇంతవరకు ఒక ప్రసంగం చేయలేదు, గ్రామాలకు వెళ్ళలేదు, దయ్యాలు వెళ్ళగొట్టలేదు, అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యకారాలు చేయలేదు. ఏం చేస్తున్నాడు? నాకు తెలిసినందుకు 3 పనులు. నెంబర్ 1 తండ్రితో సహవాసం. నెంబర్ 2 మమ్మీ డాడీకి విధేయత. నెంబర్ 3 కార్పెంటరీ వర్క్. నాకు తెలిసినందుకు ఈ 3 పనులు చేశాడు యేసు. 30 ఏళ్ళ రహస్య జీవితంలో
తల్లిదండ్రులకు లోబడి ఉండెను. నజరేతుకు వచ్చి ఆయన తల్లిదండ్రులకు లోబడి నంబర్ 1. నంబర్ 2, పరలోకపు తండ్రితో సహవాసం కదా. ప్రార్థన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జీవించాడు. నంబర్ 3 వచ్చి ఆయన కుటుంబాన్ని కార్పెంటరీ వర్క్తో ఆయన పోషించినాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒక సేవ కూడా చేయలేదు. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, అద్భుతం చేయలేదు, ప్రసంగాలు చేయలేదు, సేవ చేయలేదు, గ్రామాలకు వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు రహస్య జీవితాన్ని చూచి పరలోకపు తండ్రి ఏమన్నాడు తెలుసా? నీవు నా ప్రియ కుమారుడు, దిస్ ఈజ్ మై beloved son in whom I am well pleased. నేను దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తాను తెలుసా? మీరు కూడా చేసుకోండి. నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా పరలోకంలో నువ్వు ఎన్ని కిరీటాలు ఇస్తే ఏం ప్రయోజనం? పరలోకంలో నా తండ్రింటి అనేక నివాసాలు గలవని చెప్పినావు. ఎన్ని బంగ్లాలు ఇస్తే ఏం ప్రయోజనం? ఎన్ని బహుమానాలు ఇచ్చి నువ్వు ఏం ప్రయోజనం? ప్రభు, నాకు కావాల్సింది అది కాదయ్యా. కోట్ల కొలది దూతల మధ్యలో, కోట్ల కొలది భక్తుల మధ్యలో చెప్పండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నాను. ఒక్క మాట నువ్వు నా గురించి చెప్తే నాకు అంతే చాలు. ఈమె నా కుమారి, ఈమె ఎంత నేను ఆనందిస్తున్నానని కోట్ల కొలది దూతల మధ్యలో, కోట్ల కొలది భక్తుల మధ్యలో దేవుడు నీవు పరలోకానికి ఒక్క మాట చెప్పగలిగితే చాలు. 2వ మాట కూడా ఉంది. ఏంటి? భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా. ఈ 2 మాటలు దేవుడు నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలిగితే మనకంతే చాలు. పరలోకంలో నువ్వు బంగ్లాలు తీసుకుని ఏం చేస్తావు? యేసు ప్రభు పాదాల్లో కూర్చోకుండా బంగ్లాలో కూర్చుంటావా? కిరీటాలు తీసుకొని 10 కిరీటాలు ఇచ్చుకో, 10 కిరీటాలు పరలోకం తీసుకొని తిరుగుతావా? యేసు ప్రభు పాదాల్లో కూర్చోకుండా బంగారు వీధుల్లో ఎప్పుడూ తిరగలేదని చెప్పి కిరీటాలు పెట్టుకొని బంగారు వీధుల్లో పొరుతావా? దేవుని బిడ్డలారా, ఈ మాట మనం సంపాదించుకోవాలి. యేసు ప్రభు 30 ఏళ్ల రహస్య జీవితాన్ని పరలోకపు తండ్రి చూసి బాప్తీసం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. నీలో అవిశ్వాసం ఉంటే కదా, ప్రభువా నేను నీతో ఈ మాట అనిపించుకోవాలి, యేసు పరలోకపు తండ్రి నీతో నేను ఈ మాట అనిపించుకోవాలని నీకు ఆశ ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. బహిరంగ జీవితం ప్రాముఖ్యమే, అంత ప్రాముఖ్యం కాదు. చర్చికి వస్తున్నాం, వెరీ గుడ్. అలా ఆరాధన చేస్తున్నాం, వెరీ గుడ్. రొట్టెరసం తీసుకుంటున్నాం, వెరీ గుడ్. కానుకేస్తున్నాం, వెరీ గుడ్. బుధవారం ఫ్రైడే చర్చికి వస్తున్నాం, వెరీ గుడ్. కదా, పత్రికలు పంచుతున్నాం, వెరీ గుడ్. సేవ చేస్తున్నాం, వెరీ గుడ్. సీక్రెట్ లైఫ్, వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేదు, ప్రత్యేక జీవితం లేదు. భార్యను ఎప్పుడు తిప్పుతానే ఉంటావు భార్యను కదా, భర్తను తిప్పుతానే ఉంటావు, పిల్లలపైన ఎప్పుడు కోప్పడుతూనే ఉంటావు. సాత్వికం లేదు, దీన మనసు లేదు, తగ్గింపు లేదు, విరిగి నలిగిన హృదయం లేదు. బయటికి మాత్రము అన్నీ ఉన్నాయి. నీ బాహ్య జీవితం ముఖ్యమైనది కాదు, నీ వ్యక్తిగత జీవితము ప్రాముఖ్యమైనది. నేను ముగిస్తాను. ఆఖరికి ఒక మాట చెప్పాడు చూడండి, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. మరి ఇది కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరంలో అందరూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఎక్కడ హ్యాపీనెస్? నీకు విషయం చెప్పమంటారా? నిన్ను రక్తమిచ్చి కొన్న ప్రభువును నువ్వు సంతోష పెడితేనే నీకు సంతోషం. ఒక విశ్వాస హృదయంలో ఎప్పుడు సంతోషం, ఆనందం ఉంటుంది. చెప్పండి, చాలా మంది విశ్వాసులు ఎందుకు నమ్మిన బాప్తిసం పొందిన దుఃఖంగా వేదనగా ఉంటారు? సంతోషం వల్ల ఉండదు. ఎందుకో చెప్పమంటారా?
నువ్వు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావు. నీ రక్షకుని నిన్ను రక్తంతో కొన్న నీ ప్రభువును సంతోషపెట్టలేదు కాబట్టి విశ్వాసి కూడా సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాస హృదయంలో ఎప్పుడు సంతోషం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడంటే మన దేవుని సంతోషం. ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయనందు ఆనందిస్తున్నాను, నా కుమారుని యందు యేసుక్రీస్తునందు ఆనందిస్తున్నానని పరలోకపు తండ్రి చెప్పారు. మనం ఆయన ఆనందపరిస్తేనే మనకు ఆనందం, ఆయన మనం సంతోషపరిస్తేనే మనకు సంతోషం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినాడు. ఇంటికి వెళ్ళిపోయి, నేను ఎవరిని చేతులు ఎత్తమని చెప్పను, ముందుకు రమ్మని చెప్పను. ఇంటికి వెళ్ళి నీ పడక దగ్గర మోకరించి కన్నీటితో నీ పాపాలు ప్రభుత్వం, నేను షార్ట్ కమింగ్స్ అన్ని దేవునికి చెప్పు. అనేకమైన హెచ్చరికలు ఇచ్చినావు ప్రభువా, అయ్యా నన్ను కరుణించు, నా జీవితం సరిగా లేదు, ఈ యొక్క కొత్త సంవత్సరంలో నేను మార్పు కనపడాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి, క్రీస్తు సారూప్యంగా నేను మార్చబడాలి, ప్రతిరోజు నేను సెలవుని ఎత్తుకుంటాను, నేను ఉపేక్షించుకుంటాను ప్రభువా, నీ కొరకు నేను జీవించడానికి సహాయం చేయండి కదా. ఇంకా నమ్ముకోండి, దిగజారిపోయిన మనం చక్కపడండి. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయును గాక.